నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ F-35 జెట్ ఫైటర్స్. ఈ F-35 జెట్ ఫైటర్స్ అనేది అమెరికా నుంచి మనము కొనుగోలు చేసుకుంటున్న ఒక ఒప్పందం అనమాట. ఇంకో ఒప్పందం మరి ఖరారైందా అంటే కాలేదు. కానీ అమెరికా ఈజ్ రెడీ టు సెల్ ఇట్ అండ్ మోస్ట్ లైక్లీ మన ఇండియన్ గవర్నమెంట్ దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. ఇంకా ఫైనల్ సంతకాలు అయితే కాలేదు. అయితే ఇంతకంటే ముందే మనము ఈ ఫైటర్ జెట్స్ మనం రాఫెల్ డీల్‌లో కొని చూసినాం మనం. రాఫెల్‌లో ఫ్రెంచ్ వాళ్ళతో డీల్ కుదిరింది కదా! అందులో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి ఉంది. ఎట్ ది ఎండ్ కోర్టు ఏం చెప్పాలనో అది చెప్పేసింది. ఇక తెలుసు కదా మన ఇండియాలో కొత్త అట్లా జరిగిపోయిందనమాట. అయితే దాని మీద ఇంకా అనుమానాలు అట్నే ఉన్నాయి. దాని సంగతి మనం పక్కకు పెట్టేసి ఇవాళ F-35 కనుక చూసుకుంటే అసలు F-35 ఈ ఫైటర్ జెట్స్ ఈ హ్యూమన్ తోటి నడిచే లెక్కలనమాట. అంటే ఒక మనిషి పైలట్ ఉండి చేసే ప్రయత్నాలనమాట. మరి దీనికి ఇంత అవసరం ఉందా? అంటే దీనితోటి ఏం చేయొచ్చు అనేది కనుక చూస్తే ఫస్ట్ బిఫోర్ వి గో దేర్ ఇండియాకున్న అమెరికాకి జరిగిన డీలింగ్ ఏందనేది చూపిస్తాను. చూడండి ప్రజలారా. కీ టేక్అవేస్ రైట్ ఫ్రమ్ పిఎం మోడీస్ యుఎస్ విజిట్ F-35 డీల్, తహవ్వార్ రానా ఎక్స్ట్రడిషన్, ఇంకా కొంత ట్రేడ్ డీల్స్ ఇంకా కొన్ని కూడా జరిగినాయి. అయితే ఇందులో మేజర్గా మనకు జరిగినాయి ఏంటి అని కనుక చూస్తే డిఫెన్స్ మీద. ఎందుకు డిఫెన్స్ మీద అంటే ఈ డిఫెన్స్ మీద చాలా మిలియన్స్ అంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు ఖర్చు కాబోతుంది. ఎనర్జీ సెక్యూరిటీ ఇక టెక్నాలజీ ట్రేడ్ ఇవి ఇట్లాగే ఉంటూనే ఉన్నాయి. దీంతో పాటుగా అంటే ఇంకా మనకేమి చేస్తున్నా అనేది కొంత చూపిస్తాను. ఈ F-35 సేల్ అనేది మనకు అది ఎంత వరకు యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవుతుంది అనేది మనం కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత చూద్దాము. అయితే బిఫోర్ వి గో దేర్ ఇంకా కొంచెం ఇక్కడ చూద్దాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రజలారా. ఈ F-35 ఇది సారీ అబౌట్ దాట్ ఈ F-35 ఉన్నది చూసిండ్రా. యుఎస్ పుషెస్ ఫర్ మోర్ డిఫెన్స్ డీల్స్. అంటే యుఎస్ పుష్ చేస్తుంది ఇది. మనం కొంటామని మనం చెప్పలేదు. వాళ్ళు మాత్రం పుష్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళే ముందుకు వచ్చి ట్రంపే చెప్పిండు మేము అమ్ముతాము మీరు కొనుక్కోండి అని. అయితే ఈ ఫైటర్ జెట్స్ మనకి ఎంత అవసరం ఉంటుంది అనేది కనుక మనం చూస్తే దీంట్లో చాలా లెక్కలు ఉంటాయి. బిఫోర్ వి గో దేర్ దాంతోపాటుగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ ITAR అంటారు దీన్ని. ఇక ట్రస్ట్ అనమాట. టెక్నాలజీ రిలేటెడ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అని ఇందులో ఒకటి ఉంటుంది. ఇది ట్రస్ట్. ఈ ట్రస్ట్ టెక్నాలజీస్ తోటి ఒక అడుగు ముందుకేద్దామని చెప్పి ఇవి దేంట్లో అంటే ఎయిర్ డిఫెన్స్, మిసైల్, మెరిటైమ్, అండర్ సీ డొమైన్స్ వీటిపైన పనిచేయడానికి ఇది పనిచేస్తాయి. అంటే ఈ టెక్నాలజీ అంతా కూడా దీంట్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సరే ఇది ఇక్కడ దాకా వదిలిపెట్టేసిద్దాం మనం. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కిందికి వెళ్ళి చూస్తే ఇగో ఈ డీల్లో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కుదిరింది. కానీ మనం ఈ F-35 అనేది కనుక చూస్తే ఇది ఒక్కొక్క జెట్ ఫైటర్ F-35 అనేది దీంట్లో 3 కేటగిరీలు ఉంటాయి. A, B, C. ఒక్కొక్కటి ఇది బిట్వీన్ ద రేంజెస్ ఆఫ్ లైక్ 80 నుంచి $100 మిలియన్, $110 మిలియన్ వరకు కూడా ఉంటుంది ఇట్లా రైట్. అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అంటే ఇలా యావరేజ్గా మనం చూసుకుంటే 900 కోట్లు. ఇక వీళ్ళు రాసుకొచ్చిన 968 కోట్లు రైట్. తర్వాత ఒక్క గంట ఒక పైలట్ దీన్ని నడితే ఒక గంటకి 28 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. 28 లక్షల రూపాయలు ఒక్క గంట ఫ్లైట్కి. తర్వాత దీన్ని కనుక చూస్తే మనము వీళ్ళు ఏం చేస్తుండంటే జస్ట్ ఇది మాత్రం అమ్ముతుంది. దీని టెక్నాలజీ మాత్రం అమ్మట్లేదు వీళ్ళు. ఎవరు? అమెరికన్స్. దీని టెక్నాలజీ మాత్రం మనకు అమ్ముతలేరు. కేవలం ఆపరేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అమ్ముతారు తప్ప దీని టెక్నాలజీ మాత్రం అమ్మరు. అంటే ఫ్యూచర్లో మనం తయారు చేసుకోవడానికి ఇది పనికిరాదు రైట్. ఇప్పుడు దీని మెయింటెనెన్స్ కూడా హై కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక గంట నడితేనే మనకి 28 లక్షలు ఇట్లా నడుస్తుంది కదా. దీన్ని ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. అయితే దీని మీద కొంచెం రాసుకొచ్చింది నేను. ఈ యొక్క టేబుల్ ఫార్మాట్ని ఆడికి వెళ్ళి సెర్చ్ చేసి తీసుకొచ్చిన. దీంట్లో ఏంటంటే ఈ డ్రోన్ కంపారిజన్లో మాన్యువల్కున్న టెక్నాలజీకి రిలేటెడ్గా ఎట్లా ఫైట్ అవుట్ చేయొచ్చు అనేది కనుక చూస్తే మాన్యువల్ ఎప్పుడైనా మాన్యువలే. మనిషి అనే అతను అలసిపోతాడు. కాకపోతే కొంత కాగ్నిషన్ లెవెల్స్ మిషన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఏం చేయాలనేది మనిషికి మిషన్ కంటే ఎక్కువ తెలుసు. అందులో డౌట్ అయితే ఏం లేదు. మ్యాన్ని కంపేర్ చేస్తే కొంచెం టెక్నాలజీకి కొంత ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ అది షార్ట్ టర్మ్లో ఇనీషియల్ ఇన్సెప్షన్ దగ్గర మాత్రమే అవుతుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనుక చూస్తే దాన్ని రెప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి లెట్స్ ఒక జిరాక్స్ మిషన్ ఉంది అనుకుందాం. ఫస్ట్ ఒక జిరాక్స్ మిషన్ చేయడానికి కొంత కాస్ట్ అవుతుంది అని ఇక ఒకసారి మెషిన్ మొదలు పెట్టినంత అవి వస్తూ ఉంటాయి కదా. మనం ఏంటంటే కాపీస్ తీసుకోవచ్చు కదా. సేమ్ అదే పద్ధతి అనమాట. మనం దీన్ని ఈ టెక్నాలజీ మనం
డ్రోన్ టెక్నాలజీ కనుక మనం వాడుకుంటే దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే కేవలం ఇది మిలిటరీ దానికే కాదు, అగ్రికల్చర్ దానికి యూజ్ చేయొచ్చు, స్పేస్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకో నేను అయిన కుంభమేళ అట్లాంటి వాటిలలో చూసుకోవచ్చు, షిప్పింగ్ దానికి యూజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల ఈ టెక్నాలజీ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. ఈ టెక్నాలజీ వల్ల అన్ని రకాల రిసోర్సెస్ పెరుగుతూ ఉంటాయి, దేశం అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తూ ఉంటుంది. ఇనీషియల్గా నీకు కాస్ట్ అనేది పెరగవచ్చు, కానీ ఈవెన్చువల్గా మాత్రం దానికి హై స్కోప్ ఉంటుంది. మనం కూడా మార్కెట్లకు ఎంటర్ అయిన వాళ్ళం అవుతాము. మనం మార్కెట్లకు ఎంటర్ అయితే మనకు డబ్బులు, లేకుంటే మనం డబ్బులను తీసుకుపోయి అమెరికాకి ఇస్తే మనకేం వస్తుంది? ఏం రాదు, రైట్? అయితే ఇంకో కొంచెం చూపిస్తాను ఇందులో. ఇప్పుడు ఇది కనుక చూసుకుంటే డ్రోన్స్ వర్సెస్ మనకు F-35 ఈ కంపారిజన్లో కనుక చూస్తే ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ సింపుల్ థింగ్ రైట్ నౌ. ఈ కంపారిజన్ కనుక చూస్తే ప్రజలారా, రియాక్షన్ టైం హ్యూమన్ బీయింగ్స్కు కొంత స్లోగా రియాక్ట్ అవుతారు, కానీ ఎంత దీని స్కోర్ కనుక చూస్తే 60%. కానీ అంటే అవుట్ ఆఫ్ స్కేల్ 1 to 10 వేసుకుంటే హ్యూమన్ బీయింగ్ 6 ఉంటే ఇగో మెషిన్ మాత్రం 10 out of 10. ఎందుకంటే రియాక్షన్ టైం ఎంత ఫాస్ట్ అయినా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఎండ్యూరెన్స్ అంటే ఇది ఎంతసేపు అన్నా పని చేయగలదు. మెషిన్ కంటే ఇక మనం మనిషి ఎక్కువ ఫాస్ట్గా చేయలేడు కదా, సో మెషిన్ ఏం అలసిపోకుండా బాగానే పనిచేస్తుంది కనుక దాని స్కోర్ హై. ఇక కాస్ట్ కనుక చూసుకుంటే లెట్సే దీనికి ఒక 300 రూపాయలు అవుతున్నాయి అనుకుంటే మాన్యువల్ దానికి, మెషిన్ దానికి 800 రూపాయలు అవుతాయి. కానీ ఈ మెషిన్ది హై కంపాటబిలిటీ లెవెల్స్ కదా, మనం దాన్ని అట్లా కూడా చూసుకోవాలి. హై కంపాటబిలిటీ లెవెల్స్ ఇనీషియల్గా మనకు కాస్ట్ ఎక్కువ అవుతుందేమో, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ఐ టోల్ యూ దట్ విల్ వర్క్ మచ్ బెటర్. తర్వాత మనూవియర్ అంటే మనం మనిషి యూజ్ చేసే కెపాసిటీ ఇది, అంటే ఆ మెషిన్ యూజ్ చేసేదానికంటే మెషిన్ మనకంటే బ్రహ్మాండంగా యూజ్ చేస్తుంది అదే సేమ్ వర్క్లోడ్ని, రైట్? మనం లెట్సే ఒక 100 అటెంప్ట్లు మనం చేస్తే అది 100 కాదు 200 అటెంప్ట్స్ కూడా చేయగలదు, ఆ టైప్లో అనమాట, రైట్? తర్వాత రిస్క్ టు పర్సనల్. ఇప్పుడు మనం కనుక రిస్క్ తీసుకుంటే మనము ఫైటర్ జెట్లో మనం ఒక వ్యక్తిని కూర్చోబెట్టాం. ఫైటర్ జెట్ ఆయన పోతూ ఉంటాడు, అక్కడ పోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కసారి ఫైటర్ జెట్లలో వాళ్ళు పడిపోతారు, ఏమన్నా జరగవచ్చు. మనం చూసింది కదా రీసెంట్గా మన వన్ ఆఫ్ అవర్ టమిలియన్ ఫైటర్ పాకిస్తాన్ ల్యాండ్లో పడితే వాళ్ళు పట్టుకున్న తర్వాత అఫ్కోర్స్ వదిలిపెట్టిండ్రు, అది తర్వాత డిఫరెంట్ స్టోరీ. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ రోజు వదిలిపెట్టారు, అందరిని అట్నే వదిలిపెట్టారు కదా, అది అట్నే జరగదు కదా. ఎంతోమంది మన మిలిటరీ వాళ్ళను అక్కడ తీసుకుపోయి ఏమో రకరకాలుగా చిత్రహింసలు పెట్టిండ్రు, చంపిన్రు, అన్ని రకాలు జరిగినాయి. సో అంటే నేనేం చెప్తున్నా అంటే మరి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన పౌరుల మీద కూడా ఉంటుంది. కాబట్టి నేను ఐ క్లియర్లీ సపోర్ట్ ఏఐ డ్రోన్స్. ఎందుకు అంటే నేను మనిషిని కాపాడడానికి నాకు ₹1 ఎక్కువ ఖర్చు అయినా కానీ పర్వాలేదు, కానీ ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ ద లాంగ్ రన్ దట్ ఈస్ మచ్ బెటర్. ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు సర్వ్ ద నేషన్ అట్లాంటప్పుడు, రైట్? ఎందుకంటే దేశం కాపాడడానికి ఇంకెక్కువ మంది వస్తారు, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఇంకొకటి కనుక మనం చూసుకుంటే ఇప్పుడు డ్రోన్ని నడిపించేది అయితేనేమో, అంటే మనిషి నడిపించే జెట్ ఫైటర్ ఏమో ఆయన ఒక్కడే ఉంటాడు, ఆ జెట్ ఫైటింగ్ మిషన్లో ఆయన ఒక్కడే డిసిషన్స్ తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మనం డ్రోన్స్ తోటి ఆపరేట్ చేసేది ఇక్కడ రిమోట్ మన చేతుల్లో ఉంటుంది. రిమోట్ మనం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. మనతో పాటు ఒక పెద్ద టీం ఉంటుంది, ఆ టీం కూడా అంతా చూస్తారు. టీంలో మన బాస్ ఉంటారు, అందరు అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి మనం ఈజీగా మ్యానువేర్ చేసుకోవచ్చు, అంటే మ్యానిపులేట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. డిసిషన్ మేకింగ్, ఒక కలెక్టివ్ డిసిషన్ మేకింగ్ ప్రాపర్గా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనం అట్లా చేస్తే, రైట్? తర్వాత ఇంకొన్ని కూడా రాసుకొచ్చిన ఆపరేషన్ స్పీడ్ హ్యూమన్ బీయింగ్ చేసిన దానికంటే కూడా ఆబ్వియస్గా మనం మెషిన్ చేసిన స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? ఇంకా డిసిషన్ మేకింగ్లలో హ్యూమన్ బీయింగ్ చేసిన డిసిషన్ మేకింగ్ కొన్నిసార్లు మంచిగానే ఉంటుంది, కానీ మెషిన్ అంటే దానికి ఏం తెలియదు కాబట్టి అది ఎట్లా అంటే అట్లా కొట్టేమంటే అట్లా కొట్టేస్తుంది. కానీ ఇది మనం మనుషుల మీద కూడా కొంచెం ఆలోచన విధానం చేసి మనం చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత కౌంటర్ మెజర్స్ మనము మెషిన్కి ఒకసారి ఫీడ్ చేస్తే అది ఎట్లా కావాలనో అదే లెవెల్లో పోతుంది, దానికి స్కోరింగ్ తక్కువ ఉంటుంది అందులో. కానీ మనిషి అట్లా కాదు కదా, ఆయన అవసరం ప్రకారము ఎట్లా డిసిషన్ తీసుకోవాలో అది తీసుకుంటాడు. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ కౌంటర్ మెజర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఇది మనము ఇగో ఇక్కడ మనోవియర్ దాంట్లో మనం ఎక్కువ చేసుకోవచ్చు కదా. అంటే మనము ఆపరేషన్ అనేది మనం ఒక కాడ కూర్చొని చేస్తూ ఉంటాం కాబట్టి మనం కూడా దాని మీద డిసిషన్ మేకింగ్ కొంచెం మంచిగా చేసుకోవచ్చు. ఒక టీం లాగా ఉంటుంది కాబట్టి మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మనం థింక్ చేయడానికి వీలవుతుంది అట్లా. తర్వాత ఫ్యూచర్ పొటెన్షియల్ కనుక చూస్తే డ్రోన్స్లో ఎంతో పొటెన్షియల్ ఉంది. దీనివల్ల ఎకానమీ బాగా పెరుగుతుంది, మనందరికీ కూడా దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంటు, ఎకానమీ,
మన 4x కాపాడుకోవచ్చు. తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీని మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లెవెల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ సపోర్ట్ లైక్ ఏఐ డ్రోన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ దాన్ F-35 కొనుక్కుంటే అది మనకు గుదిబండ. ఈ గుదిబండను కాపాడడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి మన డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి, రైట్? సో దానికి బదులు మనం ఏఐ డ్రోన్స్ అయితే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ కంట్రీస్కి కూడా సెల్ చేయవచ్చు మన ప్రోడక్ట్స్ని. ఇప్పుడు మొన్న కనుక మీరు కనుక మన డిఫెన్స్ అవి హెచ్ఏఎల్ వాళ్ళని చూస్తే హెచ్ఏఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 48,000 కోట్లు మనకు రాబడులు తీసుకొచ్చారు. అంటే 4x నుంచి మనం అంత లాభం పొందినాం. ఎందుకంటే పక్క దేశాలకు అమ్మి వీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. సో అట్లా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 48,000 కోట్లు ఇస్ లైక్ ఎ బిగ్ నెంబర్, రైట్? అట్లా మనం ఎన్నో డ్రోన్స్ తయారు చేసి ఇంకెంతో మందికి ఎంతో చేయొచ్చు. తర్వాత ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజల దీని మీద కొంత నేను నోట్స్ రాసుకొచ్చిన. అయితే ఇప్పుడు ఈలాన్ మస్క్ ఒక ట్వీట్ చేసాడు. దీనికి ఏం ట్వీట్ చేసినో చూడండి. ఈ పనికి మేల ఇవి డ్రోన్స్ ఇవి F-35లు ఇక దీన్ని తీసుకుపోయి ట్రాష్ క్యాన్లు వేయాలని చెప్పిండు ఆయన. చూసిండు కదా ఇక్కడ, ఇది ట్రాష్ క్యాన్ పెట్టి ఈ F-35లను అన్నీ తీసుకుపోయి ఇగో ఇది వేసేసేయండి. ఈడియట్స్ ఆర్ స్టిల్ బిల్డింగ్ దిస్ మ్యాండ్ జెటర్ ఫైటర్స్. అంటే ఈడియట్సే తయారు చేస్తున్నారు, అసలు అవసరం లేదు, అంటే మనుషులు కాకుండా అంటే ఇంటెలిజెంట్ పీపుల్ కాకుండా ఈడియట్స్ తయారు చేస్తారని చెప్పాడు. తర్వాత అదే ఈలాన్ మస్క్ ఇంకోటి కూడా ఏం చెప్పాడంటే వర్స్ట్ మిలిటరీ వాల్యూ ఫర్ మనీ ఇన్ ద హిస్టరీ, ఓకే, దట్ ఈస్ F-35 ప్రోగ్రామ్. అంటే ఇది ఎంతో ఓవర్ ప్రైస్డ్ ఉన్నది యుఎస్ వెపన్ సిస్టంలో, ఇది హైయెస్ట్ ఓవర్ ప్రైస్, ఇది చాలా కాస్ట్లీ ప్రాజెక్టు, బేకార్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన్ని చెప్తుంది. ఆయన ఇప్పుడు డోజ్కు పనిచేస్తూ ఉండు. డోజ్ అంటే అది గవర్నమెంట్ ఒక ఏజెన్సీ అనమాట. అక్కడ ఎక్కడెక్కడైతే అన్నెసరీ స్పెండింగ్ ఉంటుందో గవర్నెన్స్ ఎక్సలెన్స్ని ప్రూవ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అని అంటారు. అంటే ఎక్కడెక్కడైతే అనవసరమైన బడ్జెట్ ఉంటుందో అవన్నీ కట్ చేస్తూ ఉండే ఆయన. ఈ సేవింగ్ మనీ ఫర్ ద నేషన్, రైట్, ఫర్ అమెరికాతో. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆయన F-35 అనేది దండగమల్లే ప్రాజెక్టు, దాన్ని అసలు క్వాష్ చేయడమే కరెక్టు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. ఇప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తా ఉంటారు. డ్రోన్స్ వల్ల మనకు ఎక్కువ లాభం కానీ ఇన్స్టెడ్ ఆఫ్ జెట్ ఫైటర్స్ అని చెప్పి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే వార్ఫేర్స్లో దే ఆర్ రెవల్యూషనరీ వార్ఫేర్. ఎందుకంటే మనం ఎక్కడన్నా కూడా మనం దాన్ని ఆపరేట్ చేయవచ్చు కాబట్టి దిస్ ఇస్ బెస్ట్. సో ఆయన కూడా కొత్త దీనికే సపోర్ట్ చేసింది. తర్వాత వీళ్ళు ఎవరు మన మన వైర్ వాళ్ళు ఏం రాసుకొచ్చిందంటే ఇది కాస్ట్లీ పొలిటికల్ బై అని చెప్పి చెప్తున్నాడు, నాట్ ఏ ప్రాక్టికల్ ఆపరేషనల్లీ. అంటే ఈయన పొలిటికల్గా మనము తీసుకొస్తున్నాయినా, అంతేగాని ప్రాక్టికాలిటీకి సూట్ కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ బాగా కాస్ట్లీ. తర్వాత దీన్ని మెయింటెనెన్స్ అంత కాస్ట్లీ అయిపోయి మనం ఏం పని చేయలేకుండా పోయామనుకో అంత 100 కోట్లు దండగా అయిపోతాయి కదా. తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ ప్రజలారా, F-35 simply does not fit into Indian Air Force overall operational requirements and profile. ఇది చెప్తుంది ఒక రిటైర్డ్ మిలిటరీ అనలిస్ట్ ఎయిర్ మార్షల్ వికే జిమ్మీ బాటియా. ఓకే, ఈయన రిటైర్ అయ్యిండు, ఈయన చెప్తా ఉంటారు ఈ మాట. ఓకే, సో హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా, రైట్? తర్వాత కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కనుక చూస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇగో ఈ సిక్ సెపరేటిస్ట్ గుర్పత్వంత్ పన్ను, అంటే మన గుర్పత్వంత్ పన్ను ఉంటుంది చూసిండ్రా, ఆయన్ని పట్టుకోవడానికి తర్వాత గౌతమ్ అదానీని మనం ఏం చేయడానికంటే గౌతమ్ అదానీని కూడా ఈ కేసెస్ ఉన్నాయి ఆయన మీద, బ్రైబ్ కేసెస్ ఉన్నాయి కదా, దాన్ని కూడా కర్టైల్ చేయడానికి, అంటే అందులోంచి ఆయన లాగేయడానికి అని చెప్పి కొంతమంది అపోజిషన్లు మాట్లాడుతూ ఉంటారు. వైర్ న్యూస్ పేపర్ కూడా రాసుకొచ్చింది. సో ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనిషి ఉండే టెక్నాలజీ జెట్ ఫైటర్లు అవసరం లేదు. దానికి బదులుగా ఏఐ డ్రోన్స్తో పనిచేసే జెట్ ఫైటర్లు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి, మనం వాటిని తీసుకుందాము, రైట్? సో ఏఐ దానివల్ల మనకు లాభాలు ఎక్కువగా పనిచేస్తాయి. దాన్ని రకరకాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాట్ జస్ట్ మిలిటరీ అలోన్, అగ్రికల్చర్, ఇంకా షిప్పింగు, ఇంకా తర్వాత సెక్యూరిటీ, సర్వేలెన్స్, ఇట్లా చాలా రకాలుగా యూసేజ్ ఉంటుంది. మనం అవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, మన 4x నిల్వలు కూడా ఉంటాయి మనకే, ఇంకా మనం దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. సో గైస్ థింక్ అబౌట్ ఇట్ అండ్ మీరు కావాల్సిన కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.